ఓం శాంతి 5/2/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇది ఉత్తమమైన చదువు. దీనినే సంపాదనకు ఆధారము అని అంటారు. ఈ చదువులో పాస్ అవ్వాలనుకుంటే టీచర్ సలహాపై నడుస్తూ ఉండండి. ప్రశ్న: తండ్రికి డ్రామా రహస్యం తెలిసి ఉన్నా కూడా తమ పిల్లలతో ఏ పురుషార్థం చేయిస్తారు? తండ్రికి డ్రామా రహస్యం తెలుసున్నా కూడా తమ పిల్లలతో ఏ పురుషార్థం చేయిస్తారు? జవాబు: నెంబర్ వారీగానే పిల్లలందరూ సతో ప్రధానంగా అవుతారని బాబాకు తెలుసు. కానీ బాబా పిల్లలతో శిక్షలు అనుభవించవలసి వచ్చిన అవసరం రానటువంటి పురుషార్థమునే బాబా చేయిస్తారు. శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఎంత వీలైతే అంత బాబాను ప్రేమగా స్మృతి చేయండి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతిలో ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటారు, బాబా మనకు జ్ఞానము మరియు యోగములు నేర్పిస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు కదా. బాబా ఏం నేర్పిస్తున్నారు? జ్ఞానం, యోగం. తమ యోగం ఎలాగుందో పిల్లలకే తెలుసు. పవిత్రంగా ఉన్న మనం ఇప్పుడు అపవిత్రంగా అయ్యాము. ఎందుకంటే 84 జన్మల లెక్క అయితే కావాలి కదా. ఇది 84 జన్మల చక్రం. ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో వారే దీన్ని తెలుసుకుంటారు. పిల్లలైన మీకు ఇది బాబా ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇటువంటి తండ్రి మాటలను కూడా మీరు వినకపోతే వారు ఇంకెవరి మాటలు వింటారు? ఇంతలా బాబా చెప్పినా కూడా, ఇంత ప్రేమగా బాబా మనల్ని బుజ్జగించి వివరించినా కూడా మనం తండ్రి మాట వినకపోతే ఇంక మీరు ఎవరి మాట వింటారు అని అడుగుతున్నారు బాబా. చెప్పండి. బాబా యొక్క మతం లభిస్తుంది కదా. బాబా పిల్లలకి సలహా ఇస్తున్నారు. ఏ మాత్రమూ నమ్మని వారు కూడా ఎందరో ఉన్నారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో నమ్ముతారు. బాబా శిక్షను కూడా ఎంత స్పష్టంగా ఇస్తారు. నెంబర్ వారీగా, పురుషార్థానుసారంగా పిల్లలేని మీరే నమ్ముతారు. అందరూ ఒకే విధంగా అయితే నమ్మరు కదా. బాబా అందరికీ ఒకే సబ్జెక్టు ఒకే రకంగా చెప్తారు. కానీ అందరూ ఒకే రకంగా అయితే అర్థం చేసుకోవట్లేదు. టీచర్ చెప్పే చదువును కూడా అందరూ ఒకే విధంగా చదవరు. అందుకే క్లాసులు ఏమవుతారు? అందరూ ఫస్ట్ క్లాస్ అయితే రారు. నెంబర్ వారీగా ఒకరు 20 మార్కులు తీసుకుంటారు, మరొకరు ఇంకెన్నో మార్కులు తీసుకుంటారు. కొందరు ఫెయిల్ అయిపోతారు కూడా. ఎందుకు ఫెయిల్ అవుతారు? ఎందుకంటే టీచర్ మతంపై నడవరు. ఫెయిల్ అయిపోయారంటే అర్థం ఏంటి? టీచర్ చెప్పినట్టుగా వినరు. అక్కడ అనేక మతాలు లభిస్తాయి, ఇక్కడైతే ఒకే మతం లభిస్తుంది. ఇది అనంతమైన మతం. తప్పకుండా తాము 84 జన్మలు తీసుకుంటారని పిల్లలకు తెలుసు. బాబా చెప్తున్నారు, నేను ఇతడిలోకి ప్రవేశిస్తానని బాబా అంటారు. ఈ విధంగా ఎవరన్నారు? శివ్ బాబా అన్నారు కదా. ఎవరిలోకి ప్రవేశిస్తారు? బ్రహ్మ బాబాలోకి. నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో, ఎవరినైతే భగీరథుడు అని అంటారో అతడికి కూడా తన జన్మల గురించి తెలీదు. ఇంతకుముందు పిల్లలైన మీకు కూడా తెలీదు. నేను మీకు అర్థం చేయిస్తాను. మీరు ఇన్ని జన్మలు సతో ప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సతో, రజో, తమోలోకి వస్తూ క్రిందకు దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కడకు చదువుకునేందుకు వచ్చారు అని చెప్తున్నారు బాబా. ఈ చదువు సంపాదనకు ఆధారము. ఇది ఉత్తమమైన చదువు. ఆ చదువులో
ఐసిఎస్ ది బెస్ట్ అని అంటారు. 16 కళ సంపూర్ణులైన దేవతలుగా ఉన్న మీలో ఇప్పుడు ఏ గుణాలు లేవు. నిర్గుణైన నాలో ఏ గుణము లేదు అని గానం చేస్తారు. అందరూ ఇలా అంటూ ఉంటారు, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అని భావిస్తారు. అంటే భగవంతుడు అన్ని చోట్ల అంతా ఉన్నాడని. దేవతల్లో కూడా భగవంతుడు ఉన్నాడని అంటారు. కావుననే ఆ దేవతల ముందు కూర్చుని నేను నిర్గుణుణ్ణి, మీరే దయ చూపించాలి అని అంటారు. బాబా అంటారు, తండ్రి ఎవరు? దయాసాగరుడు. మనపై దయ చూపిస్తారు అని కూడా గానం చేస్తారు కదా. భగవంతుడు ఎవరు? దయకి సాగరుడు. మనపైన ఏం చేస్తున్నారు? దయ చూపిస్తారు. బాబా అంటారు, తండ్రి దయాసాగరుడు మనపై దయ చూపిస్తాడని కూడా గానం చేస్తారు. హే ఈశ్వర, దయ చూపించు అని అంటారు. తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు ఆ తండ్రియే మీ ముందుకు వచ్చారు. ఇటువంటి తండ్రిని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఎంత సంతోషం ఉందా మరి? స్వయం భగవంతుడు నాకు తండ్రి అయ్యాడు, నాకు పాలనిస్తున్నాడు, నన్ను చదివిస్తున్నాడు, కల్పానికి సరిపడే భాగ్యాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు అనే సంతోషం మరి ఉందా అని అడుగుతున్నారు బాబా పిల్లలకి. అనంతమైన తండ్రి మనకు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొత్తం విశ్వరాజ్యాన్ని ఇస్తారు. మరి ఎంత అపారమైన సంతోషం ఉండాలి చెప్పండి, మరి ఉందా? శ్రీమతంపై మనం శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు. శ్రీమతంపై నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతా. అర్ధకల్పం రావణ్ణి మతం నడుస్తుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. మీరే సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఏమైపోయారు? సతో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి కదా. ఎందుకంటే సతో రజో తమోల్లోకి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. ఇది రావణ రాజ్యము. ఎప్పుడైతే మీరు రావణునిపై విజయాన్ని పొందుతారో అప్పుడే రామరాజ్య స్థాపన జరుగుతుందని బాబా అంటారు. మీరు నన్ను గ్లాని చేస్తున్నారు. తండ్రి పేరును మహిమ చేసేందుకు బదులుగా గ్లాని చేస్తారు. మీరు నాకు ఎంత అపకారం చేశారు, ఇది కూడా డ్రామాగా తయారు చేయబడింది అని బాబా అంటారు. ఇదంతా కూడా ఏంటి? డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. బాబా అంటారు, ఇప్పటికీ విషయాలన్నిటి నుండి బయటకు రండి అని బాగా అర్థం చేయించడం జరుగుతుంది. సర్లే, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంక వదిలేసేయండి. ఇప్పుడు మాత్రం ఏం చేయండి? నన్ను స్మృతి చేయండి. 24 జన్మలకి సరిపడే భాగ్యాన్ని తయారు చేసుకోండి. యోగం ద్వారా కర్మల లెక్కాచారాన్ని ఏం చేయాలి? పూర్తి చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చేయండి. స్వచ్ఛమైన సాంగత్యం 21 జన్మలు తీరాన్ని చేరుస్తుంది అని అంటారు. మరి ముంచేదెవరు? మిమ్మల్ని సాగరంలో ఎవరు ముంచారు? పిల్లల్నే ప్రశ్నించడం జరుగుతుంది కదా. బాబా ఎవరిని ప్రశ్నిస్తున్నారు? పిల్లల్ని అడుగుతున్నారు. భగవంతుడు నావికుడన్న పేరు నాదే అని మీకు తెలుసు కదా. అర్థం తెలియని కారణంగా అనంతమైన తండ్రిని ఎంతగానో గ్లాని చేశారు. మళ్ళీ అనంతమైన తండ్రి వారికి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేస్తారు. మరి మనం కూడా ఏం చేయాలి? అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేయాలి. ఎందుకంటే మనం చేసిన మంచి ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. తాము అపకారం చేస్తున్నారని వారు భావించరు. ఈశ్వరుడు సర్వవ్యాపాన్ని ఎంతో సంతోషంగా అంటారు. కానీ అలా జరగచాలదు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. ఎప్పుడైతే దేవీ దేవతల రాజ్యం ఉండేదో అప్పుడు ఇంకే రాజ్యము లేదని కూడా మీకు తెలుసు. భారతదేశమే సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. ప్రపంచాన్ని సతో ప్రధానంగా చేసేందుకే
తండ్రి వస్తారు. బాబా చెప్తారు, అది కూడా పిల్లలైనా మీకే తెలుసు. ఇది మొత్తం ప్రపంచమంతటికి తెలిసినట్లయితే చదువుకునేందుకు ఇక్కడకు ఎలా వస్తారు? కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఏముండాలి? అపారమైన సంతోషం. సంతోషం వంటి మందు లేదు. అన్నిటికన్నా మంచి మందు ఏంటి? మనిషికి సంతోషమే సగం బలం. సత్యయుగంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. దేవతల అన్నపానాదులు మొదలైనవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. వారికి ఎంతో సంతోషం ఉంటుంది. బాబా చెప్తారు, ఇప్పుడు మీకు ఆ సంతోషం లభిస్తుంది. మనం సతో ప్రధానంగా ఉండేవారమని మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా మళ్ళీ మనకు ఫస్ట్ క్లాస్ అయిన యుక్తిని తెలియచేస్తారు. గీతలో కూడా మొట్టమొదటి పదం మన్మనాభావయే కదా. ఇది ఆ గీత అధ్యాయమే కదా. బాబా ఏం చెప్తున్నారు గీతలో కూడా ఏంటి? మొట్టమొదటి పదం ఏంటి? మన్మనాభావ, అంటే మనసులో నన్ను ఒక్కడే స్మృతి చేయి అని. గీతలో కృష్ణుని పేరును వేసి మొత్తం తికమకపరిచేశారు. అది భక్తి మార్గం. తండ్రి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. ఇందులో గొడవ విషయం ఏది లేదు. కేవలం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఇది తమో ప్రధాన ప్రపంచం. కలియుగంలో మనుషుల పరిస్థితి ఏమయ్యిందో చూడండి. లెక్కలేనంత మందిగా అయిపోయారు. సత్యయుగంలో ఒకే ధర్మం, ఒకే భాష మరియు ఒకే కొడుకు ఉంటారు. అక్కడ ఒకే రాజ్యం నడుస్తుంది. ఈ డ్రామా రచింపబడి ఉంది. కావున ఒకటేమో సృష్టి చక్ర జ్ఞానం, ఇంకొకటి యోగం కదా. ఈ డ్రామా అంతా ఎలా ఉంది? రచింపబడిపోయింది. ఒకటి సృష్టి చక్రం యొక్క జ్ఞానం, ఇంకొకటి ఏంటి? యోగం. యోగం ద్వారా ఏమవుతుంది? రోగాలన్నీ సమాప్తం అవుతాయి కదా. బాబా అంటున్నారు, బాబా చెప్తారు కదా పిల్లలందరికీ ఏమని చెప్తారు? ఈ సృష్టి చక్ర జ్ఞానం ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడే ఉన్నతంగా అవుతారు. ఇంకొకటి యోగం కదా. జ్ఞాన శుభ్రత మరియు హోలీ బాబా ముఖ్యమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఇది అందరి తమో ప్రధానమైన జడి భూతావస్థ. వినాశనం మీ ముందు నిల్చునుంది. మమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు రండి అని మీరు పిలిచారు అని తండ్రి చెప్తున్నారు. మీరు పతితులుగా అయిపోయారు. పతిత పావన అని నన్నే అంటారు కదా. పతిత పావన తండ్రి రండి అని ఎవరిని పిలుస్తారు? నన్నే పిలుస్తారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు నాతో యోగం జోడించండి, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. నేను మీకు అంతా సత్యమనే వినిపిస్తాను. మళ్ళీ జన్మ జన్మాంతరాలు మీరు అధర్మయుక్తంగా అవుతూనే వచ్చారు. సతో ప్రధానం నుండి తమో ప్రధానులుగా అయిపోయారు. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా అయిపోయిందని బాబా మాట్లాడుతున్నారు. అలా ఎవరు తయారు చేశారు? పంచవికారాలు. మనుషులు ఎన్ని ప్రశ్నలు అడుగుతారంటే దానితో అసలు బుర్రను పాడు చేసేస్తారు. శాస్త్రవాదం చేసినప్పుడు పరస్పరం పోట్లాడుకుంటారు కదా. ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు కూడా. శాస్త్రవాదంలోకి వచ్చేసారనుకోండి, ఒకళ్ళొకరు నేను గొప్ప మాది గొప్ప అలా ఏమవుతారట? కొట్టుకుంటారు కదా. చాలా రభస అయిపోతుంది. ఇక్కడైతే బాబా మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఇందులో శాస్త్రాలు ఏం చేస్తాయి? పావనంగా అవ్వాలి కదా. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం తప్పకుండా రానున్నది.
సతో ప్రధానంగా కూడా తప్పకుండా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తారు. మీ ఆత్మ తమో ప్రధానంగా అయ్యింది కాబట్టి శరీరం కూడా తమో ప్రధానమైందే లభిస్తుంది. బంగారం ఎన్ని క్యారెట్లుగా అయితే ఉంటుందో నగలు కూడా అలాగే తయారవుతాయి కదా. బంగారం మగిలి లేకుండా ఉంటే, మలినాలు లేకుండా ఉంటే నగలు కూడా అలాగే తయారవుతాయి. అంతే కదా. ఆత్మ ఇప్పుడు సతో ప్రధానంగా అవుతే సత్యయుగలో శరీరం కూడా కాంచనకాయ శరీరం లభిస్తుంది. బాబా అంటారు మలినాలైతే కలుస్తాయి కదా. ఇప్పుడు మీరు 24 క్యారెట్ల బంగారంగా అవ్వాలి. దేహి అభిమాని భవ. బాబా ఏమంటున్నారు? దేహి అభిమాని భవ. దేహాభిమానంలోకి రావడం వల్ల మీరు అశుద్ధంగా అయిపోయారు. ఏ విధమైన సంతోషం లేదు. రోగాలు, అనారోగ్యము మొదలైనవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పతిత పావనుడను నేనొక్కనే. మీరు నన్ను పిలిచారు. నేను సాధు సన్యాసిని ఏమీ కాదు. ఎవరైనా వచ్చి గురువు గారిని దర్శించుకుంటాము అని అంటే ఇక్కడ గురువుగారు లేరు, మరియు దర్శనం వల్ల కూడా లాభమేమీ లేదు అని చెప్పండి. బాబా అన్ని విషయాలను సహజతరం చేసి అర్థం చేయిస్తారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తమో ప్రధానం నుండి సతో ప్రధానులుగా అవుతారు. మళ్ళీ దేవతలుగా అవుతారు. మీరు మళ్ళీ దేవతలుగా సతో ప్రధానులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ తుప్పు తొలగిపోతుంది అని చెప్తున్నారు బాబా. సతో ప్రధానంగా అవుతారని బాబా అంటారు. పురుషార్థం ద్వారానే అలా అవుతారు కదా. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ బాబాను స్మృతి చేయండి. స్నానం చేస్తూ బాబాను స్మృతి చేయలేరా? నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ కదా. స్నానం చేస్తూ కూడా ఏం చేయండి? బాబాను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే తుప్పు వదులుతుంది మరియు సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. మీకు ఎంత ధనమిస్తాను? మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చారు. అక్కడ మీరు బంగారు మహల్లు నిర్మిస్తారు. ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉంటాయి. భక్తిలో ఏ మందిరాలనైతే నిర్మిస్తారో అందులో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉంటాయి. ఎంతోమంది రాజులు మందిరాలు నిర్మిస్తారు. అన్ని వజ్రాలు, బంగారం ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పుడైతే లేవు కదా. ఏ విధంగా చక్రం తిరుగుతుందో ఈ డ్రామాను గురించి కూడా మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారో వారి బుద్ధిలోనే ఈ విషయాలు కూర్చుంటాయి. నెంబర్ వారీగానే అర్థం చేసుకుంటారు. ఎవరెవరు చాలా సేవ చేస్తారో, ఎంతో సంతోషంగా ఉంటారో, యోగంలో ఉంటారో తెలిసిపోతుంది. ఆ స్థితి చివరిలో ఉంటుంది. యోగం కూడా అవసరమే కదా. యోగం అవసరం లేదు. ఎంత యోగం చేస్తే అంత ఆత్మ ఏమవుతుంది? సంపూర్ణంగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు సతో ప్రధానులుగా అవ్వాలి. తండ్రి వచ్చి ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు వచ్చి ఉన్నారు? ఇక్కడ బాబా వచ్చి ఉన్నారు. మనకేం చేస్తున్నారు? సృష్టి ఆది మధ్య అంతం అంటే 3 లోకాల 3 కాలాల జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. అసలు మనం ఎవరు అంటే ఎవరు? మనం ఆత్మ. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరంధామం. ఇక్కడికి వచ్చి పాత్రని అభినయిస్తుంది కదా. తండ్రి వచ్చి ఏం చేస్తున్నారు? మనకి అన్ని విషయాల్ని సహజతరం చేసి అర్థం చేయిస్తున్నారు. కావున
వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా మా తోడుగా ఉన్నారని ఇతడు కూడా అంటారు. ఎవరు? బ్రహ్మబాబా కూడా చెప్తారు. మరి మనం చెప్పమా? చెప్పండి. పిల్లలందరూ చెప్తారా బాబా మా తోడుగా ఉన్నారని? లేకపోతే మాయ తోడుగా ఉందంటారా? ఎవరు తోడుగా ఉన్నారు? బాబా తోడుగా ఉన్నారు కదా. బాబా తోడుంటే మాయ రాదు. నేను వింటున్నాను, మీకు వినిపించేటప్పుడు నేను కూడా వింటూ ఉంటాను. ఎవరికైనా వినిపిస్తారు కదా. జ్ఞానామృత కలశం మాతలేని మీకు లభిస్తుంది. మాతలు అందరికీ పంచుతారు, సేవ చేస్తారు. మీరందరూ సీతలు, రాముడైతే ఒక్కడే కదా. ఎవరు? పరమాత్మ రాముడైతే ఒక్కడే. మీరందరూ ప్రేయసులు, నేను ప్రియుణ్ణి. బాబా ఏం చెప్తున్నారు? మీరందరూ ప్రేయసులు, నేను ఎవరిని? ప్రియుణ్ణి. మిమ్మల్ని సింగారించి అత్తవారింటికి తీసుకు పంపించేస్తాను. బాబా చెప్తున్నారు, నేను ప్రియుణ్ణి. వచ్చి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? శృంగారించి, అందంగా అలంకరించి 21 జన్మల స్వర్గ భాగ్యం అంటే అత్తవారింటికి, స్వర్గంలోకి పంపిస్తాను అని చెప్తున్నారు బాబా. రెడీ అయినా మరి అలంకరించుకోవడానికి కష్టమా? వారు తండ్రులకే తండ్రి అని, పతులకే పతి అని కూడా గానం చేస్తారు. ఒకవైపు మహిమ చేస్తారు, ఇంకొక వైపు గ్లాని చేస్తారు. శివ్ బాబా మహిమ వేరు, కృష్ణుని మహిమ వేరు. అందరి స్థానం వేరువేరుగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ అందరినీ కలిపేసి ఒక్కటిగా చేసేశారు. ఇది అంధకారమయమైన నగరం. ఇప్పుడు మీరు బాబాకు చెందిన వారిగా అయ్యారు. మీరు శివ్ బాబా మనవలు, మనవరాండ్లు. మీ అందరికీ హక్కు ఉంటుంది కదా. బాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు అందరికీ ఉంటుంది. ఈ తండ్రి వద్దనైతే ఆస్తి లేదు. ఆస్తి హద్దులో తండ్రి నుండి, అనంతమైన తండ్రి నుండి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. మూడో వారు ఎవరి నుండి ఆస్తి లభించదు. హద్దులో తండ్రి ఇస్తాడు వారసత్వాన్ని, అనంతమైన తండ్రి ఇస్తారు, ఇంకెవరు ఇవ్వరు కదా. నేను కూడా వారి వద్ద నుండే వారసత్వాన్ని తీసుకుంటానని ఇతడు అంటారు. ఎవరు? బ్రహ్మబాబా కూడా శివబాబా నుండే తీసుకుంటారు. పారలౌకిక పరంపిత పరమాత్మను అందరూ తలుచుకుంటారు. సత్యయుగంలో స్మృతి చేయరు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. మరియు రావణ రాజ్యంలో 2 తండ్రులు ఉంటారు. సంగమయుగంలో 3 తండ్రులు ఉంటారు. అర్థమైందా పిల్లలకి? సత్యయుగంలో ఒకే తండ్రి అంటే శరీరాన్ని ఇచ్చిన తండ్రి, ఇంకో తండ్రి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది, ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది. కాబట్టి లెక్కాచారం ఏమీ ఉండదు. కాబట్టి భగవంతుడికి మనం చెప్పవలసిన అవసరం ఉండదు. కాబట్టి మనం సత్యయుగులు ఉంటే బాబా పరంధామంలో ఉంటారు. అందుకని అక్కడ ఒకే తండ్రి ఉంటారు. ఇక రావణ రాజ్యం త్రేతా ద్వాపర యుగాల్లో, ద్వాపర కలియుగాలకు వచ్చేసరికి 2 తండ్రులు ఉంటారు. ఎవరు? ఒకటి శరీరాన్ని ఇచ్చిన తండ్రి, రెండోది పరమాత్మ. ఏ కష్టం వచ్చినా ఈ తండ్రి తీర్చలేని కష్టం ఎవరిని అడుగుతావు? భగవంతుడా తండ్రి ఎక్కడున్నావు, వచ్చి మా కష్టాలు దూరం చెయ్యి అని. ఇక మూడోది ఏంటి? సంగమయుగం. సంగమయుగంలో ఎంతమంది? మనకి 3 తండ్రులు. లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. అంటే శరీరాన్ని ఇచ్చిన తండ్రి బ్రహ్మబాబా, శివబాబా 3 తండ్రులు. లౌకిక పారలౌకిక తండ్రులు మరియు మూడవ వారు అద్భుతమైన అలౌకిక తండ్రి. వీరి ద్వారా బాబా వారసత్వాన్ని ఇస్తారు. వీరికి కూడా వారి నుండే వారసత్వం లభిస్తుంది. బ్రహ్మను ఆడామ్ అని కూడా అంటారు. అలాగే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. శివబాబాను తండ్రి అని అంటారు. మనుషుల వృక్షం బ్రహ్మ నుండి ప్రారంభమవుతుంది. కావుననే వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. జ్ఞానం చాలా సహజం కదా. జ్ఞానం అయితే సహజమే, కానీలోనే ఉంది కష్టం అంతా. మీరు 84 జన్మలు తీసుకున్నారు. అర్థం చేయించేందుకు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో తల్లక్రిందల ప్రశ్నలు అడగవలసిన అవసరమేమీ లేదు. ఋషులను మునులను అడిగితే వారు నేతి నేతి అనేవారు.
ఇప్పుడు తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు కదా. వాళ్ళైతే తెలియదు అనేవారు. ఇప్పుడైతే బాబా వచ్చి ఏం చేస్తున్నారు, స్వయమే తన పరిచయాన్ని మనకి ఇస్తున్నారు. బాబా చెప్తారు, మరి ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి చెప్పండి. బాబాని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి మరి చెప్పగలమా? ఇప్పుడు మెల్లమెల్లగా పిల్లలైన మీరు డ్రామానుసారంగా పైకెక్కుతారు. కల్పకల్పం నెంబర్ వారీగా కొందరు సతో ప్రధానంగా, కొందరు సతో రజో తమోగా అవుతారు. అటువంటి పదవియే అక్కడ లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. కావున్నే పిల్లలు శిక్షలు అనుభవించకుండా ఉండేందుకు బాగా పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. పురుషార్థం తప్పకుండా చేయిస్తారు కదా. పురుషార్థం చేయాలక్కర్లేదా? మన ప్రయత్నం మనం చేయాలి. బాబా సహాయం బాబా చేస్తారు. ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే తయారవుతారని భావించినా కానీ పురుషార్థం అయితే తప్పకుండా చేయిస్తారు అంటున్నారు బాబా. ఎవరైతే సమీపంగా ఉంటారో వారే పూజను కూడా బాగా చేస్తారు. మొట్టమొదట మీరు నా పూజనే చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ దేవతల పూజను చేస్తారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవ్వాలి. మీరు యోగ బలం ద్వారా మీ రాజ్యమును స్థాపించుకుంటున్నారు. యోగ బలం ద్వారా మీరు విశ్వరాజ్యాధికారం తీసుకుంటారు. బాహుబలం ద్వారా ఎవరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోలేరు. వారు పరస్పరం సోదరులతో పోట్లాడింప చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఎన్ని ఆయుధాలను తయారు చేస్తూ ఉంటారు కదా. ఎన్ని ఆయుధాలు తయారు చేస్తున్నారు వినాశనానికి. ఒకరికొకరు అప్పుగా ఇచ్చుకుంటూ ఉంటారు. వినాశనం కొరికే ఈ ఆయుధాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు అని చెప్తున్నారు బాబా కదా. ఇదైతే ఎవరి బుద్ధిలోకి రాదని చెప్తున్నారు. ఎందుకంటే వారు కల్పం లక్షల సంవత్సరాలు ఉంటుంది అని భావిస్తారు. ఘోర అంధకారంలో ఉన్నారు. వినాశనం జరిగిపోతుంది మరియు అందరూ కుంభకర్ణి నిద్రలో నిద్రిస్తూ ఉంటారు. బాబా చూసారా ఏం చెప్తున్నారు? కల్పం లక్షల సంవత్సరాలు ఉంటుంది అని భావిస్తున్నారు అందరంటే ఇంకా అప్పుడెక్కడా అని. అందరూ ఘోర అంధకారంలో హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఈలోగా వినాశనం జరిగిపోతుంది. మరియు అందరూ కుంభకర్ణి నిద్రలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు నిద్రిస్తూ ఉంటారట. వారు మేల్కోరు. మీరు ఇప్పుడు మేల్కున్నారు. బాబా సదా జాగృతి జ్యోతిగా ఉంటారు. తాను జ్ఞానసాగరుడు. పిల్లలైన మిమ్మల్ని వారు తమ సమానంగా తయారు చేస్తారు. అది భక్తి, ఇది జ్ఞానం. జ్ఞానం ద్వారా మీరు సుఖవంతులుగా అవుతారు. మేము మళ్ళీ సతో ప్రధానులుగా అవుతున్నామని మీకు లోపల కలగాలి అని చెప్తున్నారు బాబా. బాబాను స్మృతి చేయాలి. దీనినే అనంతమైన సన్యాసము అని అంటారు. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. ఆ సమయంలో మీకు తిండి కూడా పూర్తిగా లభించదు. మన సంతోషమనే ఆహారంతో ఉంటాము. ఇవన్నీ అంతమవునున్నాయని మీకు తెలుసు అంటున్నారు బాబా కదా. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయట, వినాశనం అయిపోతుంది. ఆ సమయంలో ఏం లభించదు? తిండి కూడా పూర్తిగా లభించదట. మన సంతోషమనే ఆహారంతో ఉంటాం. ఆ సంతోషమే మనిషిని ఏం చేస్తుంది? ఉన్నతంగా తయారు చేస్తుంది. బాబా చెప్తున్నారు, ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ సతో ప్రధానంగా తయారు చేసేందుకే నేను వస్తాను. ఇది కల్పకల్పం నా పని మాత్రమే అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయంగా భగవంతుడు మనపై దయ చూపిస్తున్నారు. వారు మనల్ని చదివిస్తున్నారు అన్న ఈ నషాలో ఉండాలి. చదువు సంపాదనకు ఆధారం.
కావున దాన్ని ఎప్పుడూ మిస్ చేయకూడదు. సెకండ్ పాయింట్, అపారమైన సంతోషమును అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. నడుస్తూ తిరుగుతూ దేహీ అభిమానిగా అయ్యి బాబా స్మృతిలో ఉంటూ ఆత్మను తప్పకుండా సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, సమయ ప్రమాణంగా ప్రతి శక్తి యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్ స్వరూపంలో చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. మాస్టర్ అనగా ఏ శక్తిని ఏ సమయంలో ఆహ్వానం చేస్తారో ఆ శక్తి అదే సమయంలో ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవం అవ్వాలి. ఆర్డర్ వేశారు, హాజరైపోయింది. ఆర్డర్ చేసింది సహన శక్తినైతే ఎదుర్కొనే శక్తి రాకూడదు కదా. ఆర్డర్ వేసాం వచ్చేసిందని కాదు. సహన శక్తి అంటే సహన శక్తి, ఎదుర్కొనే శక్తి అంటే ఎదుర్కొనే శక్తి, ఏదంటే అదే రావాలి. అటువంటి వారిని మాస్టర్ అని అన్నారు. ఏ సమయంలో ఏ శక్తి ఆవశ్యకత ఉందో ఆ సమయంలో అదే శక్తి కార్యంలోకి వస్తుందా లేదా అన్నదాన్ని ట్రయల్ చేయండి. ఒక్క సెకండు అంతరం ఉన్నా కానీ విజయానికి బదులుగా వాటిమి కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, బుద్ధిలో ఎంతటి ఈశ్వరీయ నశ ఉంటుందో కర్మలో అంతగానే నమ్రతుండాలి. బాబా ఏమంటున్నారు? బుద్ధిలో ఎంతటి ఈశ్వరీయ నశ ఉంటుందో కర్మలో అంతగానే నమ్రత ఉండాలి. అప్పుడే మనం ఉన్నతంగా తయారవుతాం. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ఏంటి? నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.